ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ భగవంతునికి మా యొక్క గ్రేట్ పేరెంట్స్ అండ్ మా యొక్క గ్రేట్ అప్లయన్స్ అండ్ డైనమిక్ డౌన్లైన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే బిజినెస్ అన్నది ఎక్కడి నుండి ఎక్కడికెళ్ళిందో అసలు ఊహించుకుంటేనే అర్థమైతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా పేరు జాలా శ్రీనివాస్. నేను ఎల్కంటి మాది. గజ్వేల్ ఉంటాను ప్రెజెంట్. టుడే చాలా వండర్‌ఫుల్ సెషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్స్ ఇట్లా ఇంకా లేట్ చేయకండి. మీ యొక్క అప్‌లైన్ అయినా సరే, డౌన్‌లైన్ అయినా సరే ఒకసారి రాకపోతే ఇన్వైట్ చేసుకోండి. చాలా అంటే చాలా వండర్‌ఫుల్ సెషన్ ఉంటుంది. ఎందుకంటే ఇందాక సార్ చెప్పిండు. మొన్నటి వరకు బిజినెస్ చాలా స్పీడ్‌గా రన్ అయింది. బట్ కొన్ని కారణాల వల్ల కొన్ని వేరే వేరే కంపెనీలు రావడం ద్వారా మళ్ళీ 100% గ్రోత్‌లో ఉన్నటువంటి బిజినెస్ ఆటోమేటిక్‌గా జస్ట్ 1 ఆర్ 2 మంత్స్ లోపనే 40%కి తగ్గిపోయింది. ఒకేసారి ఆలోచన చేయండి. ఎలా ఉంటుందప్పుడు సిట్యుయేషన్స్. ఆ టైం లోపల ఒక ఆలోచన వచ్చింది. ఆల్రెడీ 500 పీవీ సర్కిల్ గురించి మన గ్రేట్ అప్లయన్స్ అందరూ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క లీడర్ ఇట్లా చెప్తారు. దాన్ని ఫాలో అప్ చేయలే. 500 పీవీ పైన ఫోకస్ పెట్టి పనిచేస్తే మనం ఇంకా తొందర గ్రోత్ కావచ్చని అప్లయన్స్ అంతా చెప్పడం జరిగింది. కానీ దాని మీద కొంచెం ఆలోచన చేసిన. ఎట్లా చేసుకుంటే ఈ 500 పీవీ సర్కిల్‌లో మనం గెట్ ఇన్ అవుతాం? ఎలా డెవలప్ అయితాం? ఎట్లా వర్క్ చేయాలనేది కొంచెం ఆలోచన చేసి, దాన్ని టీమ్‌లో మొమెంటం క్రియేట్ చేయడం జరిగింది. మొమెంటం అనేది ఒక క్రియేట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఈరోజు ఇందాక సార్ చెప్పినట్టు మన గ్రేట్ లీడర్ అప్లయన్స్ సార్ చెప్పినట్టు 40%లో ఉన్నటువంటి బిజినెస్ ఏకదమ్ దాదాపు ఇప్పుడు 100% లోకి రావడం జరిగింది. అంటే వాళ్ళు ఇంతకుముందుకి ఏ చెక్కులైతే తీసుకోరో అదే చెక్స్ మళ్ళీ ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొమెంటమ్ అనేది మన నుంచే స్టార్ట్ గావాలి. ఎందుకంటే ఏ అప్‌లైన్ పైన, ఏ డౌన్‌లైన్ పైన మనం డిపెండ్ అయితే బిజినెస్ అనేది కాదు. ఏదైనా సరే మొమెంటమ్ అనేది నీ నుంచే స్టార్ట్ గావాలే. ఎవ్వరి నుంచి గాదు. బిజినెస్‌లోకొచ్చింది మనం. నా కోసం, నా ఫ్యామిలీ కోసం. అవునా? కాదా? ఒక్కసారి ఆలోచన జేయండి. కాబట్టి ఎవ్వరి పైన డిపెండ్ గావద్దు. నా బిజినెస్ నేను జేసుకోవాలి అంతే ఇక్కడ. కాబట్టి ఆ మొమెంటమ్ అన్నది నే అంటే మన నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అదే మొమెంటం ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది. ఓకేనా? చూడండి, ఎవ్వరైనా సరే మనమందరం ఇక్కడికొచ్చామంటే దేనికోసమంటే ఇన్‌కమ్ ఎర్న్ చేసుకోవడం. ఇన్‌కమ్‌ని ఎర్న్ చేసుకోవడానికి. మన డ్రీమ్స్ మనం ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి. యెస్ ఆర్ నో ఒక్కసారి టైప్ చేయండి ఒకసారి. ఇక్కడ ఎంతమంది లీడర్స్ యాక్టివ్‌గా ఒకసారి చూద్దాము. అవునా? కాదా? ఒక్కసారి యెస్ ఆర్ నో టైప్ చేయండి ఒకసారి. ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఒక్కొక్కరికి దాదాపు 10, 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. మనం చేసే జాబ్‌లో గావచ్చు, లేదంటే స్మాల్ బిజినెస్ లోపల గావచ్చు, లేదా అగ్రికల్చర్‌లో గావచ్చు. అక్కడ సక్సెస్ లేకనే గదా మనం ఇక్కడికొచ్చింది. యెస్ ఆర్ నో? నిజమా కాదా? ఒక్కసారి ఆలోచించండి. అక్కడ 10, 20 సంవత్సరాలు పనిచేసినా సక్సెస్ లేకనే మనమందరం ఇక్కడికొచ్చి, ఈ బిజినెస్ లోపల అయితే 100% మనం సక్సెస్ అవుతామని వచ్చినాం. అలాంటప్పుడు మన వర్క్ ఎలా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఓకేనా? ఒకసారి నేను పీపీటీ షేర్ చేస్తాను. జస్ట్ వెయిట్ సార్.
సిమిటర్ సార్, ఒకసారి పీపీటీ షేర్ చేయాలా? చేయండి. అది డౌన్లోడ్ అయితే సార్ నా దాంట్లో పవర్ పాయింట్ ఇది. ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. డే లేడీస్ ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఎంత పీవీతోని బిజినెస్ స్టార్ట్ చేస్తే మన టీం మెంబర్స్ కూడా అంతే పీవీతో స్టార్ట్ చేస్తూ ఉంటాం బిజినెస్. సార్ సార్ నెక్స్ట్. ఎస్. ఒకసారి ఆలోచన చేయండి. మనం బిజినెస్ స్టార్టింగ్ లోపల నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్ గా, నేను స్టార్టింగ్ లోపల నేను 30,000తోనే స్టార్ట్ చేసిన. బట్ ఏంటంటే కొంచెం టీంలో మొమెంటం లేదని ఏం చేసామంటే మళ్ళీ స్టార్టింగ్ లోపల 30 పీవీతోని మేము స్టార్ట్ చేయడం జరిగింది. 30 పీవీ. ఇప్పుడు నేను 30 పీవీతో స్టార్ట్ చేస్తే మన టీం వాళ్ళందరూ కూడా అదే 30 పీవీతోనే స్టార్ట్ చేసేవారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఎంత పీవీతోనే స్టార్ట్ చేస్తే మన టీం వాళ్ళు కూడా అంతే పీవీతో స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి 500 పీవీ సర్కిల్. మరి 500 పీవీ పైన మనం ఎందుకు బిజినెస్ చేయాలి? వై? ఒక్కసారి చూద్దాం మనము. ఒక్క నిమిషం సార్. ఎస్, సారీ అండి, ఫోన్ వచ్చింది. వై ఆర్ యూ డూయింగ్ బిజినెస్? మనం ఎందుకోసం బిజినెస్ లోకి వచ్చాం ఒక్కసారి ఆలోచించండి. మీ మనసును ఒక్కసారి మీరు ప్రశ్న వేసుకోండి. మనం ఎందుకోసం ఈ బిజినెస్ లోకి వచ్చాం అనేది, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంపార్టెంట్. ఎందుకంటే వై అనేది మనకు క్లారిటీ ఉంటే హౌ అనేది ఎలా చేయాలన్న మీకు ఈజీగా తెలుస్తుంది. కాబట్టి వై అనేది ఇంపార్టెంట్. సార్ నెక్స్ట్ సార్. చూడండి, ఎప్పుడైనా సరే మన బిజినెస్ అనేది లాంగ్ టైమ్ గా ఉండాలి, సస్టైనబుల్ ఉండాలి, ప్రాఫిటబుల్ అండ్ డూప్లికేబుల్ గా ఉండాలి. ఎప్పుడైనా సరే ఒక్కసారి ఆలోచించండి. మనం వచ్చింది, కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు, 1 or 2 months బిజినెస్ చేస్తారు, 2 నెలలు 3 నెలలు ప్రొడక్ట్స్ తీసుకుంటారు, వాడతారు, జూమ్ మీటింగ్కి వస్తారు, మీటింగ్లకు వస్తారు, తర్వాత వాళ్ళు డ్రాప్ అవుతా ఉంటారు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒక్కసారి ఆలోచన చేయండి, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, అంటే 1 or 2 months లోపల వాళ్ళకి ఇన్కమ్ ఒకేసారి 5,000, 10,000, 20,000, ₹1,00,000 రావాలి. అట్లా ఆ మైండ్ సెట్ తోని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ బిజినెస్ ఎప్పుడైనా సరే లాంగ్ టైమ్ గా ఉండాలి మనకు. అది ఇంపార్టెంట్. సస్టైనబుల్ గా ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే డెప్త్ లోపల వర్క్ చేస్తూ ఉంటే మనకు ఇన్కమ్ అనేది సస్టైనబుల్. అంటే డెప్త్ అండ్ విడ్త్ అనేది 2 ఇంపార్టెంట్. 2 ఈక్వల్, అంటే 2 బ్యాలెన్స్ గా చేసుకుంటూ పోతేనే అక్కడ ఇన్కమ్ అనేది నీకు స్టెబిలిటీగా ఉంటుంది. తర్వాత ప్రాఫిటబుల్. ఇప్పుడు బిజినెస్ అన్నప్పుడు అప్ అండ్ డౌన్ కామన్ గా అవుతా ఉంటాయి. కానీ ఎప్పుడైనా సరే మనకు ప్రాఫిటబుల్ అంటే బిజినెస్ మనకు వస్తూనే ఉండాలి. ఇది మనకేందంటే డూప్లికేబుల్ గా ఉండాలి. ఎప్పుడైనా సరే లాంగ్ టైమ్ బిజినెస్ ఉండాలి, సస్టైనబుల్ ఉండాలి అండ్ ప్రాఫిటబుల్ ఉండాలి. ఇవి 3 అనేది మనకు అంటే మన నుంచి మన డౌన్ లైన్స్ కు డూప్లికేబుల్ గా ఉండే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. దీనికోసం మన బిజినెస్ చేయాలి. చూడండి, మరి వై 500 పీవీ సర్కిల్? మరి ఎందుకు 500 పీవీ పైన మనం చేయొచ్చు? 100 పీవీతో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా? ఎస్, 100% చేయొచ్చు. కానీ 100 పీవీతో బిజినెస్ స్టార్ట్ చేసిందంటే అక్కడ స్లో అనేది సక్సెస్ అనేది స్లోగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన సక్సెస్ అనేది ఎంత స్పీడ్ గా ఉంటేనే మన డౌన్ లైన్స్ కూడా అంత స్పీడ్ గా సక్సెస్ అవుతారు.
మనం మెల్లిమెల్లిగా చేసుకుంటూ పోతున్నాం అనుకోండి. 100 పీవీ, 120 పీవీ, 60 పీవీతోని, 30 పీవీతోని మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి. మన టీమ్ మెంబర్స్ గూడా అదే పీవీతోని వాళ్ళు స్టార్ట్ చేస్తా ఉంటారు. అక్కడ బిజినెస్ అనేది స్లోగా జరుగుతా ఉంది. చాలా అంటే చాలా స్లోగా జరుగుతా ఉంది. కానీ ఎప్పుడైతే 500 పీవీతోని సర్కిల్‌తోని వర్క్ చేస్తామో 100% మనకు గ్రోత్ అనేది వస్తుంది. కానీ ఇప్పుడు ఏ బిజినెస్ అయినా సరే చూడండి, ఏ కంపెనీ అయినా సరే, ఏ బిజినెస్ అయినా సరే చూడండి, మనకు ఇన్‌కమ్ ఎలా ఇస్తుంది అంటే, ఏ కంపెనీ అయినా సరే, మనం చేసే టర్నోవర్ పైన ఇన్‌కమ్ ఇస్తా ఉంది. మన కంపెనీకి ఎంత టర్నోవర్ ఇస్తే, అంత పెద్ద ఇన్‌కమ్ అనేది మన కంపెనీ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మనకేందంటే, మనం 500 పీవీతోని వర్క్ గనుక స్టార్ట్ చేస్తే, దాదాపు 15,000-16,000 అమౌంట్ అవుతుందక్కడ. దానితో మనం గనుక స్టార్ట్ చేస్తే, ఇక్కడ తొందరగా, తొందరగా మనం గెట్ ఇన్ కావచ్చు. జస్ట్ 6-1 ఇయర్ లోపలనే ఖచ్చితంగా 5,00,000 ఇన్‌కమ్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు మనం. 5,00,000 ఇన్‌కమ్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఓకేనా? ఇంకోటి 100 పీవీతోని గనుక మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే కన్స్యూమర్ మైండ్‌సెట్. కన్స్యూమర్ మైండ్‌సెట్. ఇప్పుడాయన 100 పీవీ తీసుకుండు సెల్ఫ్ పీవీ. ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఇంటికి మాత్రమే వాడుతా ఉంటాడు. బయట ఎవరికి చెప్పడు. ఎందుకు చెప్పడంటే ఆయన దగ్గర స్టాక్ లేదు. ఆయన దగ్గర స్టాక్ లేదు కాబట్టి బయట ఎవ్వరికీ చెప్పడు. ఆయన ఇంట్లోకి సంబంధించిన వస్తువులు మాత్రమే అతను వాడుకుంటాడు. ఓకేనా? ఇప్పుడు నీ దగ్గర అదే 500 పీవీతోని ఉందనుకోండి. ఆయన ఆలోచన ఎట్లుంటుందంటే, ఆ 500 పీవీతోని వర్క్ చేస్తే నీకు ఆల్‌మోస్ట్ 15,000 ప్రొడక్ట్స్ అవుతున్నాయి. ఆ 15,000 ప్రొడక్ట్స్ అనేది అందులో ఒక 3,000 ప్రొడక్ట్స్‌ను సెల్ఫ్‌గా వాడుకో. ఎందుకంటే నువ్వు యూజ్ చేస్తే నీకు ఆ ప్రొడక్ట్స్ యొక్క ఎక్స్‌పీరియన్స్ నీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు మనం బయట వాళ్ళకి చెప్పాలని ఒక ఆలోచన వస్తుంది. ఒక థాట్ వస్తది నీకు. ఇంకా ఆ 15,000ల 3,000 రూపీస్ ప్రొడక్ట్స్ మనం ఓన్‌గా యూజ్ చేస్తున్నాము. ఇంకా మిగిలిన ప్రొడక్ట్స్ ఏం చేయాలంటే, మన దగ్గర ఉన్నటువంటి 12,000 ప్రొడక్ట్స్ ఏవైతే మిగులుతున్నాయో, అవి బయటకెళ్ళి ప్లాన్‌లకు యూజ్ చేసుకోవాలి. నీ దగ్గర ఎంత ఎక్కువ స్టాక్ ఉంటే, అంతమంది రాయల్ కస్టమర్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. స్టాక్ లేదనుకో నీ ఆలోచన ఎట్లుంటుందంటే, స్టాక్ లేకపోతే నీకు ఆలోచన రాదింక. దానిపైన మనకసలు బిజినెస్ చేయాలనే ఆలోచన ఉండదు. స్టాక్ ఎక్కువుంది అంటే, అరే! నా దగ్గర స్టాక్ ఉంది. నేను బయటకెళ్తా, నేను పని జేస్తా అని ఒక ఆలోచనొస్తది. ప్లాన్‌లకెళ్ళాలనే ఆలోచనొస్తది. స్టాక్ లేకపోతే, రేపెళ్దాం ఎల్లుండి అంటే ఒక ఒక లేజీ అనేది ఆటోమేటిక్‌గా ఒక బద్ధకత్వం అనేది ఆటోమేటిక్‌గా మనకు అక్కడ తయారైపోతా ఉంటాం. కాబట్టి దానికోసం మనం ఎప్పుడైనా సరే బిజినెస్ మైండ్‌సెట్‌లో మనం ఆలోచన జేయాలి. బిజినెస్ మైండ్‌సెట్‌ల మనం ఆలోచన చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ 500 పీవీ ఎప్పుడు తీసుకోవాలంటే, ఏ ఒక్క పర్సన్ అయినా సరే బిజినెస్ స్టార్టింగ్ అంటే మనకు కమిట్మెంట్ డేట్స్ ఉన్నాయి గదా! 2, 3, 4 ఎవ్రీ మంత్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ 3 డేస్ లోపల మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఫస్ట్ ఎవరు తీసుకోవాలంటే నీ డౌన్‌లైన్స్ గాదు. ఫస్ట్ మనం తీసుకోవాలి. ఎందుకంటే మొమెంటం అనేది మన నుంచే స్టార్ట్ కావాలి. కాబట్టి మన నుంచే స్టార్ట్ గావాలంటే ఫస్ట్ నువ్వు తీసుకోవాలి 500 పీవీ. 500 పీవీ ఫస్ట్ మనం తీసుకోవాలి. ఓకేనా? సెకండ్ ఏం జేయాలంటే, ఈ 500 పీవీలో మనం తీసుకుంటున్నాం గాబట్టి, మనకు ఒక 20-30 మెంబర్స్ మనకు రాయల్ కస్టమర్స్ క్రియేట్ అవుతారు. నీ దగ్గర స్టాక్ ఎక్కువుంటే, రాయల్ కస్టమర్స్ మనం క్రియేట్ జేసుకోగలుగుతాం. నీకు ఎంత రాయల్ కస్టమర్స్ ఉంటే, నీకంత బెనిఫిట్ అక్కడ. నీకు చాలా ఈజీ. నీకు చాలా బెనిఫిట్ అది. అండ్ మనం ఎవ్రీ మంత్ కంటిన్యూ‌గా తీసుకున్నామనుకోండి, మనం కన్సిస్టెన్సీలోకి ఇట్లా వస్తాం. కన్సిస్టెన్సీ. నెక్స్ట్ సార్. చూడండి మన దగ్గర స్టాక్ ఎంతుందంటే 50,000-20,000 ఆల్‌మోస్ట్ స్టాక్ వచ్చేస్తది. చూడండి మరి 500 పీవీస్ సర్కిల్ చేయడం ద్వారా మనకేందంటే ఎలా ఉంటుందంటే చూడండి బిజినెస్ స్టార్టింగ్ ఎలా చేస్తే మనం ఎలా డెవలప్ కావచ్చు. ఎన్ని సంవత్సరాలు మనం డెవలప్ కావచ్చు. ఒక్కసారి చూద్దాము. మనం 30 పీవీతోని గనుక స్టార్ట్ చేస్తే 30 పీవీతోని గనుక స్టార్ట్ చేస్తే, ఇప్పుడు ఏ బిజినెస్ అయినా చూడండి, బయట నెలకి ఒక రూ. 1,00,000 సంపాదించాలి అంటే, బయట ఒక్కసారి గమనించండి ఇది. బయట నెలకి ఒక 1,00,000 ఇన్‌కమ్ సంపాదించాలంటే, కనీసమైన 10,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి.
ఆ 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత కూడా అది బిజినెస్ నడుస్తుందో నడవదో మనకే తెలియదు, గ్యారెంటీ ఉండదు. అక్కడ 10 లాక్స్ పెట్టినా కాబట్టి రిస్క్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ వల్ల, రిస్క్ వల్ల ఏమైతుందంటే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇట్లా మనకు ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. అండ్ దానితో పాటు ఇప్పుడు నేను 10 లాక్స్ పెట్టిన బిజినెస్ స్టార్ట్ చేసిన 1 లాక్ ఇన్‌కమ్ ఎర్న్ చేసుకోవడానికి. నాకు అపోజిట్ ఉన్న పర్సన్ ఏం చేస్తాడంటే అతను 15 లాక్స్ పెట్టి ఆటోమేటిక్‌గా అతను మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా నా బిజినెస్ అనేది డౌన్ ఫాల్ అయిపోతుంది. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. బయట బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది? ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అక్కడ లక్షలలో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినా గాని మనకి ఇన్‌కమ్ ఇచ్చే అవకాశం అయితే లేదు. అంత గ్యారంటీ అయితే 100% లేదు. కానీ ఇక్కడ చూడండి, జస్ట్ 500 పీవీతోని గనక మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే గనక వితిన్ 6-1 ఇయర్ లోపల ఈజీగా 5 లాక్స్ ఇన్‌కమ్ ఈజీగా ఎర్న్ చేయొచ్చండి. మాక్సిమం 5 లాక్స్ ఇన్‌కమ్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఈజీగా ఎర్న్ చేయొచ్చు. చూడండి, మనం బిజినెస్ అనేది 30 పీవీతోని గనక స్టార్ట్ చేస్తే ఆ 5 లాక్స్ ఇన్‌కమ్ తీసుకోవడానికి 10 సంవత్సరాలు టైం పడుతుంది. 10 సంవత్సరాలు టైం పడుతుంది. అదే చూడండి, 100 పీవీతోని గనక మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకు 5 సంవత్సరాలు టైం పడుతుంది. 5 ఇయర్స్. అదే 160 మన కోర్‌తో గనక మనం స్టార్ట్ చేస్తే ఒక 2-3 సంవత్సరాల లోపల 5 లాక్స్ ఇన్‌కమ్ ఎర్న్ చేయొచ్చు. అదే 300 పీవీతోని ఫాస్ట్ ట్రాక్ 8% తోని గనక మన బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇక్కడ 1-2 ఇయర్స్. ఇంకోటేందంటే ఇప్పుడు చూడండి, 500 పీవీతోని గనుక మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే 6-1 ఇయర్ లోపల ఈజీగా 5 లాక్స్ ఇన్‌కమ్ మనం స్టార్ట్ చేయొచ్చు. మరి ఇందులో ఏది బెటరో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకు 500 పీవీతోనే స్టార్ట్ చేయాలంటే మన సక్సెస్. మనం తొందరగా సక్సెస్ అవుతేనే నీ టీమ్ సక్సెస్ అవుతది. నీ కింద ఎవ్వరైనా సరే ఆహ్, జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. ఇప్పుడు ఒక విలేజ్‌లో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక విలేజ్‌లో ఒక 10 సంవత్సరాల నుండి మన వెజిటబుల్ బిజినెస్ స్టార్ట్ చేసిండు. అతనికి కనీసం ఒక 50,000 ఇన్‌కమ్ అనే రాలేదు. కానీ ఇదే 500 పీవీ సర్కిల్‌తోని జస్ట్ ఒక సంవత్సరం పని చేసిండు. ఒక రూ. 1,00,000 సంపాదిస్తుండనుకోండి. అంటే ఆ విలేజ్‌లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పిర్రు, ప్లాన్స్ వీళ్ళు చెప్పిర్రు. మరి ఎవరి కింద జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఈ బిజినెస్ లోపల ఎవ్వరైతే తొందరగా సక్సెస్ అవుతుర్రో వాళ్ళ కింద జాయిన్ కావడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తది. కాబట్టి మనం తొందరగా సక్సెస్ కావాలంటే 500 పీవీ సర్కిల్‌తో పనిచేస్తే మనం తొందరగా సక్సెస్ కావచ్చు. మన డ్రీమ్స్ ఖచ్చితంగా ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. మరి ఆ 500 పీవీ సర్కిల్‌లో మనం పని చేస్తున్నాం. మరి మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? మనకొచ్చే బెనిఫిట్స్‌ని గనుక మనం చూసుకున్నట్లయితే, చూడండి, చాలామంది వేస్టేజ్ లోపల రేట్స్ ఎక్కువుంటాయి, కాస్ట్‌లీ ప్రొడక్ట్స్ అని చాలామంది అంటా ఉంటారు. కానీ నిజానికి చెప్పాలంటే వేస్టేజ్ లోపల 100% నీకు క్వాలిటీ ప్రొడక్ట్స్. అండ్ దానికంటే ముఖ్యమేందంటే బెస్ట్ ప్రైస్. బయట రేట్ కంటే 100% నీకు 50% డిస్కౌంట్‌లో వస్తుంది. అంటే బయట దానికంటే నీకు 100% తక్కువ ప్రైస్‌లో వస్తుంది. 100% ఇది తక్కువ ప్రైస్‌లో వస్తుంది. ఒక్కసారి మనం చూద్దాము. ఎవరైనా సరే బయట ఎంఆర్‌పీ పైన ఉన్నటువంటి డిస్కౌంట్‌ని మాత్రమే చూస్తారంతే. అవును కదా! కానీ తర్వాత డిస్కౌంట్ తర్వాత వాళ్ళు క్యాష్ బ్యాక్ ఇవన్నీ ఆటోమేటిక్‌గా వస్తది. దాన్ని ఎవ్వరు ఆలోచన చేయరు. చూడండి, మన బిజినెస్ లోపల ఫస్ట్ ఎంఆర్‌పీ మీద డిస్కౌంట్ వస్తుంది. 10-20% డిస్కౌంట్. ఓకేనా? ఇప్పుడు 500 పీవీలో తీసుకుంటే ఆల్‌మోస్ట్ నీకు 15,000-16,000 ప్రొడక్ట్స్ అవుతాయి. అందులో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి మనకు ఎంఆర్‌పీ పైన డిస్కౌంట్ 10-20% వస్తుంది. అంటే నీకెంత సేవ్ అయినట్టు ఇక్కడంటే రూ. 2,400 మనకు సేవ్ అవుతుంది. అండ్ సెకండ్ బెనిఫిట్ వచ్చేసి మనకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఎంతొస్తుందంటే మనకు 8% చొప్పున మనకు క్యాష్ బ్యాక్ అనేది ఆటోమేటిక్‌గా మనకు ఎవ్రీ మంత్ 10థ్ రోజు మనకు యాడ్ అవుతా ఉంది. ఇక్కడ చూడండి, క్యాష్ బ్యాక్ వచ్చేసి మనకు రూ. 700 మనకు ఆహ్, రూ. 700 అనేది మనకు బోనస్ రూపంలో యాడ్ అవుతుంది. దీనితో పాటు మనకు 10% ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. అంటే ఆల్‌మోస్ట్ నీకు రూ. 1,600 ప్రొడక్ట్స్ మనకు బెనిఫిట్ అవుతుందిక్కడ. నెక్స్ట్ వచ్చేసి నీకు సీఎన్‌సీ ఆఫర్ ఉంటది మనకు. కన్సిస్టెన్సీ ఆఫర్. అంటే కంటిన్యూగా ఒక 4 నెలలు గనుక తీసుకుంటే మనకు ఐదో నెల
ఎంతైతే తీసుకుంటామో అంత స్టాక్ అనేది మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది. అంటే ఒక 3000 రూపీస్ పెట్టి కంటిన్యూగా 4 నెలలు తీసుకుంటే మనకు 3000 రూపీస్ ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తున్నాయి. కానీ ఇక్కడ చూడండి 4 నెలలు గనక ఈ 500 పీవీలో గనక మనం తీసుకుంటే నీకు ఐదో నెల 500 పీవీ అంటే అంత ప్రొడక్ట్స్ మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ నీకు ఒక నెల కౌంట్ చేసుకుంటే 3000 వరకు బెనిఫిట్ అవుతుంది. అది ఎంఆర్‌పీ పైన. ఒక్కసారి ఆలోచన చేయండి. టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 7,700 రూపీస్ నీకు సేవ్ అవుతుంది. అండ్ దీనితో పాటు మనకేందంటే ఫాస్ట్ ట్రాక్ 8% లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఫాస్ట్ ట్రాక్ 8% లోకి మనం ఎంట్రీ అయితున్నాం కాబట్టి కంపెనీ మనకు ఒక గిఫ్ట్ వోచర్ ఇస్తుంది. అది 750 వోచర్. ఒక్కసారి ఆలోచన చేయండి. ఓవరాల్‌గా చూసుకుంటే నీకొచ్చే ఇన్‌కమ్ ఎంత తెలుసా? నీకయ్యే సేవింగు 8,450 రూపాయలయితుంది. అంటే నువ్వు తీసుకున్న ప్రొడక్ట్స్ ఎన్ని? 16,000 అవునా కదా? ఒక్కసారి యెస్ అని టైప్ చేయండి. నిజమా కాదా? కానీ నీకయ్యే బెనిఫిట్ ఎంత? 8,450 రూపాయలు. అంటే బయట దానికంటే నీకు ఆఫర్ రేట్ పడ్డట్టా కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ విధంగా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి వాళ్ళకు జనాలకు. ఇంకోటి దీనితో పాటు వాళ్ళకొక డెమోస్ చూపియండి. 100% వాళ్ళకొకటి గ్యారంటీ వస్తుంది. చాలా మంది రేట్స్ ఎక్కువున్నాయి అంటారు కదా! ఈ విధంగా వాళ్ళకు లెక్క చేసి చూపియండి. 100% బయట దానికంటే నీకు ఆఫ్ రేటే పడుతుంది. ఎవ్వరు గూడా మళ్ళీ అనరు రేట్స్ ఎక్కువున్నాయని. మళ్ళీ నీకు 100% గ్యారంటీ ఇస్తుంది క్వాలిటీ ప్రొడక్ట్స్. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. బయట దానికంటే 100% నీకు ఆఫ్ రేట్ సగం రేటే పడుతుంది. ఓకేనా? చిన్న బయట 4,000 అయితే మన కంపెనీలో తీసుకుంటే నీకు 2,000కే వస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. మళ్ళీ క్వాలిటీ ప్రొడక్ట్స్. ఓకే. ఫస్ట్ మంత్ ఏం చేయాలంటే, మనం ఏం చేయాలంటే, ఇక్కడ సెల్ఫ్‌గా మనం 500 పీవీ మనం తీసుకోవాలి. సెల్ఫ్‌గా మనం ఏం చేయాలంటే, ఒక స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు స్ట్రక్చర్ పైన మనం పని చేయాలంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ స్ట్రక్చర్ ఏసిన 8 లెగ్గులని ఏసినా నేను. ఎందుకు 8 లెగ్గుల పైన చేయొచ్చు మనము? ఒక్కసారి క్వెషన్ వేసుకోండి. ఇప్పుడు చాలామంది మనం లీడర్స్ బిజినెస్ చేస్తా ఉన్నాం. పర్ఫెక్ట్‌గా చేస్తా ఉన్నాం. కానీ అక్కడ స్ట్రక్చర్ అనేది మిస్ అయిపోతుంది. ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. చూడండి ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్‌గా నేనున్నాను. నేనేం చేస్తున్నా అంటే ఒక లెగ్గు ఏ లేదా బి ఈ 2 లెగ్‌ల మీద ఫోకస్ పెట్టి పని చేస్తా ఉన్నాను. ఆ 2 లెగ్‌ల కింద డెప్త్‌లోనే పని చేస్తా ఉన్నాను. పర్ఫెక్ట్‌గా ఉంది. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఏ లెగ్గు బ్రాంజ్ అయిపోయిండు. బి లెగ్గు బ్రాంజ్ అయిపోయింది. కానీ నేను సైడ్ బలం నాకు లేదు. అప్పుడు నువ్వు చేసి ఏం లాభం ఒక్కసారి ఆలోచన చేయండి. నీకు సైడ్ బలం లేకపోతే నీకు ఇన్‌కమ్ వస్తుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. మనం చేసే మిస్టేక్ ఇది. కాబట్టి ఇక్కడ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక 8 లెగ్గుల పైన వర్క్ చేయండి. అప్పుడు మనకు సైడ్ వాల్యూమ్‌కి ఇబ్బంది ఉండదు. ప్రాబ్లమ్ ఉండదు సైడ్ వాల్యూమ్‌కు. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వు 500 పీవీలో మనం చేయాలి. ఓకేనా? ఈ 500 పీవీలో మనం చేయడం ద్వారా ఫస్ట్ ఇందాక చెప్పినట్టు 3000 రూపీస్ ప్రొడక్ట్స్ నువ్వు యూజ్ చేసుకోండి. ఒకవేళ నేను చెప్తున్నాను నీ దగ్గర మనీ లేదు. నీకు బిజినెస్ చేద్దామని చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకేనా? నీ దగ్గర మనీ లేదు చేద్దామని నీకు ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు మీరేం చేస్తారంటే మీ ఫ్రెండ్ దగ్గర ఒక 15,000 రూపీస్ ప్రొడక్ట్స్ తీసుకుర్రు. 15,000 రూపీస్ అమౌంట్ తెచ్చుకుర్రు. అడ్జస్ట్ చేసుకుర్రు. ఓకేనా? తీసుకుర్రు 500 పీవీలో. 3,000 రూపాయల ప్రొడక్ట్స్ మీరు వాడుకుర్రు. ఇంకా 12,000 రూపీస్ ప్రొడక్ట్స్ మీరేం చేయాలంటే బయట ప్లాన్‌లకెళ్ళేటప్పుడు యూజ్ చేయాలి. ఈ 12,000 ఉన్నటువంటి స్టాక్ నువ్వు ఎలా సేల్ చేయాలంటే ఇక్కడ అమ్మే బిజినెస్‌లో లేము. కానీ ప్రెజెంట్ ఏందంటే మనం అక్కడ రాయల్ కస్టమర్స్ మనం క్రియేట్ చేసుకోవాలక్కడ. ఓకేనా? ఇప్పుడు నీ దగ్గర ఎంతుంది స్టాక్ అక్కడ? 3,000 సమాన్ మీరు యూజ్ చేసుకుంటే ఇంకా 12,000 స్టాక్ మీ దగ్గర ఉంటది. దాన్ని ఏం చేయాలంటే ఒక్కసారి ఆలోచండి. మన విలేజ్ మొత్తంలో ఎన్ని కుటుంబాలుంటాయి ఒక్కసారి ఆలోచన చేయండి. ఆల్‌మోస్ట్ ఒక 200 నుంచి కనీసమైన 1000 ఫ్యామిలీస్ అన్న ఉంటాయి. అవునా కాదా? ఒక్కసారి టైప్ చేయండి. యెస్ ఆర్ నో? ఒక 200 కుటుంబాల నుంచి 1000 కుటుంబాలని ఈజీగా ఉంటాయి. కానీ ఒక్కసారి ఇక్కడ చూడండి మీరు. మన దగ్గర ఉన్నటువంటి 12,000 స్టాకు ఈజీగా సేల్ చేయొచ్చు. ఎలా అంటే ఒక 12 కుటుంబాలకు కనీసం రూ. 1000 ప్రొడక్ట్స్ గనుక మనం వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళని రాయల్ కస్టమర్స్ మనం క్రియేట్ చేసుకుంటే
ఆటోమేటిక్‌గా నీ దగ్గర ఉన్నటువంటి 12,000 స్టాక్ ఈజీగా సేల్ అయిపోతుంది. ఈజీగా సేల్ అయిపోతుంది. ఒక్కసారి చూడండి. సెకండ్ వన్ వచ్చేసి ఒక 24 కుటుంబాలు గనక, ఒక 24 కుటుంబాలకు ఒక 500 ప్రొడక్ట్స్, ఒక సబ్బు, సోపు, ఒకటి అల్ట్రా వాషు అండ్ ఒకటి అల్ట్రా గార్డ్. ఈ 4 ఐటెమ్స్ గనక ఈరోజు చూడండి, 500 రూపీస్ లేని వాళ్ళు ఈ రోజులలో ఎవరూ లేరు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ రూ. 1000 నుంచి రూ. 1000 కనీసం మినిమమ్ బ్యాలెన్స్ అని ఉంటది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటది. కాబట్టి జస్ట్ ఒక 500 ప్రొడక్ట్స్ గనక ఆ 24 కుటుంబాల గనక వాళ్ళకి డెమో జేసి, ఇవి వాడండి, మీకు నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేసేయండి. వాళ్ళకి ఒక గ్యారంటీ ఇవ్వడం ద్వారా, ఆ 24 కుటుంబాలకి ఇప్పేయడం ద్వారా రూ. 500 పెట్టి ప్రొడక్ట్స్ ఇక్కడ నీ దగ్గర ఉన్నటువంటి 12,000 స్టాక్ ఈజీగా సేల్ అయిపోతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత సింపుల్ లాజిక్. అండ్ దీనితో పాటు ఇంకోసారి చూడండి, ఒక 120 మెంబర్స్ గనక, జస్ట్ 120 మెంబర్స్ గనక 120 కుటుంబాలకు ఒక సబ్బు పేస్ట్ ఇచ్చుకుంటా ఉండి, అక్క ఇవైతే వాడి చూడండి. మీకు నచ్చితే నెక్స్ట్ టైమ్ వాడండి. ఒకవేళ నచ్చలేదనుకో ఊకోండి. ఒకవేళ నచ్చకపోయినా మళ్ళా రిటర్న్ ఇచ్చేసేయండి. నీ అమౌంట్ నీకు రిటర్న్ ఇస్తా అని చెప్పండి. ఒక గ్యారంటీ అనేది వాళ్ళకివ్వండి. అట్లా ఒక 120 కుటుంబాలకు గనక ఒక రూ. 100 ఒక సబ్బు, పేస్ట్ కనీసం ఆ 2 సజెస్ట్ చేసినా గాని నీకు ఆటోమేటిక్‌గా నీ దగ్గర ఉన్నటువంటి 12,000 స్టాక్ ఈజీగా సేల్ అయిపోతుంది. చూడండి, ఈ 1 ఆర్ 2 డేస్ లోపల చేయొచ్చా? చేయరా? నువ్వు సెల్ఫ్‌గా తీసుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. 1 ఆర్ 2 డేస్ లోపల ఈజీగా అయిపోతుంది నీ దగ్గర ఉన్నటువంటి స్టాక్‌ను. ఎంత సింపులా కాదో ఒక్కసారి ఇక్కడ టైప్ చేయండి. అప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ ఈజీగా ఆటోమేటిక్‌గా సేల్ అయిపోతది. కానీ ఇంకో ఆప్షన్ ఏంటంటే మనం బయట ప్లాన్‌లకెళ్ళేటప్పుడు ఇట్లా యూజ్ చేసుకోమని చెప్పిన. అవునా కదా! 2 విధాలుగా ఇక్కడ నువ్వు సేల్ చేయొచ్చు. సేల్ చేయడం ద్వారా నీకేమైతుందంటే రాయల్ కస్టమర్స్ మనకు క్రియేట్ అవుతుర్రు. ఓకేనా? సెకండ్ వన్ ఏందంటే మీ దగ్గర 12,000 స్టాక్‌ను ప్లాన్ కోసం గిట్లా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ప్లాన్ కోసం ఎలా యూజ్ చేసుకోవాలని ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం పని చేయాల్సింది 8 లెగ్ల మీద పని చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కండిషన్ 1. ఎందుకంటే మనకు సైడ్ వ్యాల్యూమ్ అంటూ ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఫస్టు నేను ఏ అనే పర్సన్ దగ్గరికెళ్ళినా, ఓకేనా, వాళ్ళతోని మాట్లాడే విధానం అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఏ అనే పర్సన్ మనం ఏం చేయాలంటే 500 పీవీ సర్కిల్‌లోకి మనం తీసుకురావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ అనే పర్సన్ మనము 500 పీవీలోకి మరి ఎలా తీసుకురావాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉండు. ఏ అనే పర్సన్ దగ్గరికి మనం వెళ్లి మాట్లాడడం. ఆ పర్సన్ ఏం చేస్తాడంటే వ్యవసాయం చేసుకున్న పర్సన్ అతను. ఓకేనా? ఆయనతోని ఎలా మాట్లాడాలంటే, "హలో రమేష్ బాగున్నావా? ఏం చేస్తున్నావు అన్న? ఏం పంట వేసినావు? పిల్లలు బాగున్నారా? ఏం పంట వేసినావు? ఎంత పెట్టుబడయింది? ఎంత ఇన్‌కమ్ వచ్చింది? ఎలా ఉంది లైఫు?" అని మెల్లమెల్లగా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అని మనం తెలుసుకోవాలి. ఆయన ఏమంటాడు? "ఏముందన్న ఏమొస్తలేదు పంట అప్పలాగా పెట్టుబడికైతుంది తప్ప మనకు మిగిలేదైతే పైసలైతే ఏం రావట్లేదని" ఆయన అంటాడు. సేమ్ అన్న నేను గూడా నాకొక 4 ఎకరాల పొలం ఉంది. నేను గూడా వ్యవసాయం చేస్తా ఉన్నాను. కానీ ఏమొస్తుందన్న ఏం రావట్లేదు. అయ్యే ఖర్చులు మొత్తం పెట్టుబడికే అయితుంది తప్ప మిగిలేది మాత్రం ఒక 5,000, రూ. 10,000 6 నెలల పంటకు. ఏమొస్తుందన్న ఇట్లా నేను చాలా లాస్ అయిపోతా ఉన్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఆ వ్యవసాయం చేసుకుంటూ పార్ట్ టైమ్ లాగా నేనొక ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు జస్ట్ ఒక 1 ఇయర్ అయితుంది నేనొచ్చి ఈ ప్రాజెక్ట్‌లోకి. ఇప్పుడు 1,00,000 ఇన్‌కమ్ సంపాదిస్తున్నాను. అండ్ కారు గిట్లా తీసుకోవడం జరిగింది అన్నానని చెప్పాలి. ఆటోమేటిక్‌గా ఎట్లొస్తుంది? ఏం పని? ఏం బిజినెస్ ఎట్లా చేయాలని ఆటోమేటిక్‌గానే క్వెషన్ వేస్తాడు. క్వెషన్ వేసినప్పుడు ఈ విధంగా మనకు ప్లాన్ జెప్పాలి. డెమో జూపియాలె. జస్ట్ ప్లాను, డెమో సక్సెస్ ప్రొఫైల్ బుక్కు జస్ట్ ఒక 35 మినిట్స్ లోపల కంప్లీట్ అయిపోవాలి. సూది పెట్టకండి వాళ్ళ దగ్గరికెళ్లి. ఓకేనా? ఆ విధంగా వాళ్ళతో మనం మాట్లాడాలి. తర్వాత ప్లాన్ జెప్పాలె. చెప్పిన తర్వాత ఇది ఇంపార్టెంట్ చూడండి. ఒక ప్లాన్ అయిపోగానే అతనేమంటాడు, "అరే! నేను ఇలా బిజినెస్ చేస్తా అన్న. జాయిన్ చేసుకో" అని చెప్తాడు. ఆటో మీద ఒక 1000, 2000 సమానం మనం ఇస్తాము. అన్న మేము ఓకే. తీసుకోమని చెప్పాలె. తర్వాత నేను బిజినెస్ ఎలా చేస్తున్నా అంటే అన్న, నేనొక 15,000 ప్రొడక్ట్స్ పెట్టి తీసుకున్నాను. అందులో 3,000 సామాను నేను వాడుకున్నాను. ఇంకా 12,000 స్టాకును ఇందాక నేను చెప్పినట్టు చూసుకోండి. ఆ విధంగా ఇట్లా చేసుకున్నాను. నా దగ్గర ఉన్నటువంటి స్టాక్ మొత్తం సేల్ అయిపోయిందని చెప్పాలి. ఓకేనా? ఆ విధంగా చెప్పడం ద్వారా ఆటోమేటిక్‌గా ఆయనకి ఒక నమ్మకం వస్తుంది. మళ్ళీ ఏ అనే పర్సన్ ఏం చేయాలంటే ఆయనకు ప్లాన్ చెప్పినాం. ఓకే. ఆయన బిజినెస్ చేయడానికి రెడీగా ఉండు. బానే ఉంది. ఆ ప్లాన్ అయిపోగానే ఇంకో ప్లాన్ రెడీ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్.
ఒక ప్లాన్ అయిపోయింది. ఏ అనే పర్సన్ అతని నుంచి ఇంకో ప్లాన్ రెడీ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే, అన్న మీ గల్లీలో ఉన్న వాళ్ళందరిని కూర్చుండబెట్టండి అన్న. ఒక 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళకి ఇట్లా ఒక మంచి అవకాశం ఇద్దాం. వాళ్ళకి ఇట్లా డెవలప్ అయితే ఇంకా బాగుంటది కదా అని ఆ గల్లీలో ఉన్న వాళ్ళందరిని కూర్చుండబెడితే కనీసం అన్న ఒక 10 మంది అన్న కూర్చుంటారు. ఆ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు కూర్చుంటారు ఇక్కడ. తర్వాత 10 మందిలో కనీసం అన్న ఒక 5గురు వాళ్ళు ప్లాన్ చెప్పినాము 10 మందికి బాగుంది జాయిన్ అయ్యారు. ఒక 5గురు తీసుకోవడానికి రెడీగురు అనుకోండి. కనీసం మనిషికి ₹1000 ప్రొడక్ట్స్ తీసుకురనుకోండి. అక్కడ ఏమవుతుంది 5గురు జాయిన్ అయ్యారు. తర్వాత 5,000 సామాన్ ఈజీగా సేల్ అయిపోయింది 10 మందిలో. ఓకేనా? ఆ తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ గల్లీకెళ్ళండి. చూడండి ఇది ఇంపార్టెంటు. ఇప్పుడు ఏ అనే పర్సన్ ప్లాన్ చెప్పినాము. ఆయన నుంచి మనం ఏం చేసినామంటే ఫస్ట్ వార్డ్. ఆ వార్డ్‌లో 5గురు జాయిన్ అయ్యారు. 5,000 సమానమైంది. తర్వాత సెకండ్ గల్లీకెళ్ళండి. సెకండ్ వార్డ్‌కెళ్ళండి. అక్కడ మళ్ళా అదే విలేజ్ లోపల ప్లాన్స్ ఎయండి. మళ్ళా అక్కడ గల్లీలో ఉన్న వాళ్ళందరిని కూర్చుండబెట్టండి. అప్పుడు ఏ అనే పర్సన్ తీసుకెళ్ళాలి ఇంక ఎంబడే. ఓకేనా? ఎందుకంటే అతను బిజినెస్ చేయడానికి రెడీగా ఉండు. తర్వాత సెకండ్ గల్లీలో ఏం చేయాలంటే ఉన్న వాళ్ళందరిని కూర్చుండబెట్టాలి 10 మందిని. అక్కడ ఇట్లా ప్లాన్ చెప్పాలి. డెమో చూపియాలి. చూయించిన తర్వాత ఇంగో ఫస్ట్ గల్లీలో వీళ్ళందరూ యూజ్ చేస్తుర్రు బాగున్నాయి. మీరు ఇట్లా వాడండి అని చెప్పాలి. కనీసం అక్కడ 10 మందిలో ఒక ఇద్దరు జాయిన్ అయ్యారనుకోండి. ఇద్దరు జాయిన్ అయ్యారు. లేదా ఇద్దరు జాయిన్ అయ్యారు. తర్వాత ఏం చేయాలంటే అక్కడ 2000 ప్రొడక్ట్స్ సేల్ అయిపోయింది. టోటల్ ఎంతమంది అయ్యారు? 7 మెంబర్స్ జాయిన్ అయ్యారు. 7000 7000 ప్రొడక్ట్స్ అక్కడ సేల్ అయిపోయింది. తర్వాత అక్కడి నుండి మళ్ళా మూడో గల్లీకెళ్ళండి. ఆ గల్లీలో ఇట్లా సేమ్ అయిపోయిందనుకోండి. 10 మందిలో ఉంటే దాదాపు ఒక 5గురు జాయిన్ అయిపోయారనుకోండి. ఆటోమేటిక్‌గా వాళ్ళు మనిషికి 500, ₹1000, 1500 తీసుకున్నామని ఒక 5,000 సామాను సేల్ అయిపోతుంది. దాదాపు ఎంత సేల్ అయింది? నీ దగ్గర ఉన్నటువంటి 12,000 స్టాక్ ఈజీగా సేల్ అయిపోయింది. నీ దగ్గర 12,000 ఉన్నటువంటి ప్లాన్‌లకైతే ఏదైతే తీసుకెళ్తున్నావో ప్రొడక్ట్స్, ఆ ప్రొడక్ట్స్ మొత్తం ఆటోమేటిక్‌గా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆల్‌మోస్ట్ నీ కింద ఎంతమంది జాయిన్ అయ్యారు? 12 మంది జాయిన్ అయ్యారు. అప్పుడు ఏమనిపిస్తుందంటే ఏ అనే పర్సన్‌కు అరే! ఇంతమంది జాయిన్ అయితుర్రు, ఇంత స్టాక్ తీసుకుర్రు. నేను గిట్ల తెల్లారిన ఖచ్చితంగా తీసుకుంటాను. తెల్లారి ఆయన స్టోర్‌కెళ్ళి 15,000 స్టాక్ ఈజీగా తీసుకోగలుగుతాడు. ఒక్కసారి ఆలోచన చేయండి ఇది. ఎందుకంటే ఎందుకు తీసుకుంటున్నంటే అతనికి నమ్మకం వచ్చింది. ఎందుకు? ఎలా నమ్మకం వచ్చిందంటే ఆయన కళ్ళ ముంగట 4, 5 ప్లాన్స్ పెట్టినమాట. 4, 5 ప్లాన్స్‌లో దాదాపు 12 మంది జాయిన్ అయ్యారక్కడ. ఆ 12 మంది జాయిన్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఒక హోప్ వస్తుంది అతనికి. మళ్ళీ ఇంకోటేంది స్టాక్ సేల్ అయిందక్కడ. స్టాకు సేల్ అయింది. 12 మంది జాయిన్ అయ్యారు. మళ్ళా ఈ ఏ అనే పర్సన్‌కు 4 ప్లాన్స్ విన్నాడు కాబట్టి ప్లాన్ ఇట్లా చెయ్యాలని ఆయనకు అర్థమైపోయింది. ప్లాన్ ఇట్లా చెప్పాలనేది అతనికి ఆటోమేటిక్‌గా అర్థమైపోతది. తర్వాత ఏం చేయాలి? డెమోస్ ఎట్లా చేయాలో నాకు అర్థమైపోయింది. ఏ అనే పర్సన్‌కి. ఎందుకంటే 4 ప్లాన్స్ విన్నాడు కాబట్టి. ఆ తెల్లారి ఏం చేస్తుంటే 500 పీవీ తీసుకోవడానికి రెడీ అయిపోతాడు. ఆ తెల్లారి నుంచి ఆయన ప్లాన్స్ అన్ని చేసుకోగలుగుతాడు. బావుంటదా? బావుండదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ వీక్ వెళ్తాం కదా! ఆ విలేజ్ లోపల ఎప్పుడైతే మనం ప్లాన్స్ తెప్పించినామో, ప్లాన్స్ ఏసినామో వాళ్ళందరిని నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఏ రోజైతే మనం మండే రోజు టైమ్ ఇచ్చినామో, ఆ నెక్స్ట్ మండే రోజు అతని కింద వీక్లీ మీటింగ్ స్టార్ట్ చేయండి. ఏం చేయాలంటే వీక్లీ మీటింగ్ స్టార్ట్ చేయాలి. ఎందుకు వీక్లీ మీటింగ్ స్టార్ట్ చేయాలంటే, ఈ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ లెవ్వాలంటే, మళ్ళీ గ్రోత్ కావాలంటే వాళ్ళ కింద మీటింగ్స్ పెట్టండి. మీటింగ్స్ పెట్టడం ద్వారా వాళ్ళకొక గ్రోత్ వస్తది. వీక్లీ మీటింగ్ పెట్టడం ద్వారా ఒకసారి నేను పోతాను. ఇంకోసారి మీ అప్లైన్ వస్తాడు. ఇంకోసారి సూపర్ అప్లైన్ వస్తాడు. అట్లా లీడర్స్ వస్తా ఉంటారు కాబట్టి ఇంకా కమ్యూనికేషన్ పెరుగుతా ఉంటది. వాళ్ళకి ఇంకా బిజినెస్ పైన నమ్మకం వస్తా ఉంటది. తర్వాత ఈ 12 మందిని ఏం చేయాలంటే వాళ్ళని జూమ్ మీటింగ్ కనెక్ట్ చేపియండి. సిస్టానికే కనెక్ట్ చేపియండి. ఇది చేసే మిస్టేక్. ఇక్కడ మనం ప్లాన్స్ చెప్పుకుంటూ పోతూనే ఉన్నాం. స్టాక్ ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నాం. కానీ వాళ్ళను జూమ్‌కు ఫాలో అప్ చేయడం. జూమ్ మీటింగ్‌కి ఇన్వైట్ చేయం. వాళ్ళను మీటింగ్‌కి ఇన్వైట్ చేయం. ఇది జరుగుతుంది. కాబట్టి 12 మందిని జూమ్ మీటింగ్‌కి ఇన్వైట్ చేస్తే, అందులో 12 మందిలో కనీసం మనం ఒక 5గురు వచ్చినా నీకు బెనిఫిటే గదా! సిస్టమ్‌కి కనెక్ట్ అయ్యి పని చేస్తారు గదా! ఒక్క లీడర్ వచ్చిన నీకు బెనిఫిటే గదా! ఒక్కసారి ఆలోచన చేయండి. అట్లే వాళ్ళని జూమ్ మీటింగ్‌కు అండ్ ఫిజికల్ మీటింగ్ గిట్ల కనెక్ట్ చేపియండి. వాళ్ళు నియర్ బై దగ్గర ఎక్కడైతే మీటింగ్ అవుతుందో వీళ్ళందరిని 12 మంది తీసుకొచ్చి మీటింగ్‌లో కూర్చోబెట్టండి. 12 మందికి రమ్మంటే 12 మంది ఒకటేసారి రారు. కనీసం 12 మందిలో ఇద్దరు ముగ్గురు వచ్చినా నీకు బెనిఫిటే గదా! ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళ సిస్టమ్‌కి కనెక్ట్ అయిపోతే నీకు బిజినెస్ అవుతదా కాదా? ఈ విధంగా చేయండి.
ఓకేనా? ఇంకోటి ఇక్కడ థర్డ్ పర్సన్ గిట్లా ఇన్వైట్ చేయండి. థర్డ్ పర్సన్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏ లెగ్ అయిపోయింది ఆయనకు ఒక రోజు టైం కేటాయించాలి. బి లెగ్ ఉంది ఆయనకు మంగళవారం కేటాయించిన అనుకో, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు టైం కేటాయించాలి. మంగళవారం రోజు ఇంకో వేరే లెగ్ కింద పోయినాం. ఆ లెగ్ వచ్చేసి జాబ్ చేసుకునే పర్సన్ అనుకోండి. హలో రాజు, బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది జాబ్ చేయబట్టి, ఎంత ఇన్కమ్ వస్తుంది అంటే అతను ఆటోమేటిక్గా ఇంత ఇన్కమ్ వస్తుంది చెప్తాడు. అవునన్నా, నేను కూడా ప్రైవేట్ కంపెనీలో మస్తు 15 సంవత్సరాలు జాబ్ చేసినా, నా లైఫ్ ఏం మారలేదు. నిజంగా ఇంకోటి మా ఫ్రెండ్ కూడా ఆ ఒక ప్రైవేట్ సెక్టర్ లో ఒక సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసిండు. ఈ రోజు మన వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఈ రోజు నెలకి దాదాపు అంటే వెస్టేజ్ అని చెప్పకండి, స్టార్టింగ్ లో ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేసిండు. ఈ రోజు నెలకి దాదాపుగా ఇప్పుడు 1 లక్ష ఇన్కమ్ ఎర్న్ చేస్తా ఉండన్న. అరే మనం కూడా ఆయనలాగా సక్సెస్ అవుదాము. నేను మీకు హెల్ప్ చేస్తా. మన ఇద్దరం కలిసి పని చేసుకుందాం. ఈ సపోర్టింగ్ అనేది వాళ్ళకి ఇవ్వండి. మన ఇద్దరం కలిసి మనం పని చేద్దాం. నీకు హెల్ప్ చేస్తా. నీకు అమౌంట్ ఇప్పించే బాధ్యత నాది. ఓకేనా? ఆ ఊపు ఎప్పుడైతే ఇస్తో ఆటోమేటిక్ గా అతనికి ఒక నమ్మకం వస్తుంది నీ పైన. ఆటోమేటిక్ గా ఒక నమ్మకం వస్తుంది. అరే చేద్దాం, ఇన్ని సంవత్సరంలో మనం పని చేసినాం, ఏమి రాలే, నా లైఫ్ ఇట్లా అంతే ఉండే. ఈ రోజు నేను కూడా ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేసి నాకు ఒక 50,000 ఇన్కమ్ వస్తుంది. ఆ విధంగా ఒక ఊపు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ అయినా ఎట్లా చేద్దాము, ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే మనం తొందరగా సక్సెస్ అవుతామని అతను కూడా అంటాడు. అన్నప్పుడు నేను చెప్పాలి, నేను ఇట్లా 500 పీవీ సర్కిల్ లో పనిచేస్తున్నా, 3000 ఇంట్లో వాడుకున్నా, ఒక 12,000 స్టాక్ ఉంటే ఆల్రెడీ 1 డేలో అమ్మేసిన. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ వీళ్ళు ఉంటే వాళ్ళు తీసుకుని అయిపోయింది. ఇంకేమైనా ఉంటే ఇది ఫస్ట్ ఆప్షన్. లేదా ఈ 12,000 స్టాక్ ప్లాన్ల కోసం యూజ్ చేస్తున్నాను అని చెప్తే అయిపోతుంది. ఆ పర్సన్ కింద మళ్ళీ ఏం చేయాలి, సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఎలాగైతే పని చేసినామో ఆ ఎగ్జాంపుల్స్, ఒక ప్లాన్ అయిపోవని ఇంకో ప్లాన్, ఇంకో ప్లాన్ అయిపోవని ఇంకో ప్లాన్, ఈ విధంగా స్టార్ట్ చేయండి. అంతేగాని చాలా మంది లీడర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఒక రోజు మనం ఏం చేస్తామంటే 4 ప్లాన్స్ పెట్టుకుంటాం. ఒకటి హైదరాబాద్ పెట్టుకుంటాము, ఒకటి వరంగల్ పెట్టుకుంటాము, ఒకటి మెదక్ పెట్టుకుంటాం, ఒకటి గజ్వేల్ పెట్టుకుంటాం. ఒక రోజులో ఎన్ని ప్లాన్స్ అయితే ఒకసారి ఆలోచన చేయండి. ఇంత దూరంలో ప్లాన్స్ పెట్టుకుంటే ఎన్ని ప్లాన్స్ అయితే ఒక రోజుల దాదాపు 1, 2 ప్లాన్స్ అయితే, అంతకంటే ఎక్కువ అస్సలకే కాదు. కానీ ఒక రూట్కి వెళ్ళినప్పుడు ఆ రూట్ లో దాదాపు ప్లాన్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి. ఒక రూట్కి వెళ్ళినప్పుడు ఆ రూట్ లో ప్లాన్స్ అన్ని కంప్లీట్ అయిపోవాలి. ఆ విధంగా ప్లాన్స్ చేయండి. ఓకేనా? ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు ఆ విలేజ్ మొత్తం స్ప్రెడ్ చేయండి. ఆ విలేజ్ మొత్తం స్ప్రెడ్ చేస్తే అయిపోతుంది కదా. అదే 4 విలేజ్‌లో పెట్టుకొని, 4 ప్లేసెస్ పెట్టుకొని, ఎక్కడ నువ్వు టైం కేటాయిస్తావు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ నుంచి అక్కడ పోనీకి 2, 3 గంటలు. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 2, 3 గంటలు. అక్కడ నీకు పెట్రోల్ వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్ అయిపోతుంది. నీకు ఖర్చు ఎక్కువైపోతుంది. అన్న ప్లాన్స్ అవుతున్నాయంటే 1 లేదా 2 ప్లాన్స్ అయిపోతుంది. ఇంటికొచ్చేస్తావు. నీకేమనిపిస్తది? అబ్బా! ఈరోజు అయిన ప్లాన్స్ ఏమో తక్కువ, 1, 2 ప్లాన్స్. స్టాక్ ఏమో 1000, 2000 పోయింది. నాకయిన ఖర్చు రూ. 3,000. నీకు ఆటోమేటిక్‌గా నీ మైండ్‌లోకి ఏమనిపిస్తుంటే డిసప్పాయింట్ అయిపోతావు. డిసప్పాయింట్ అయిపోతావు ఆటోమేటిక్‌గా. నెక్స్ట్ డే వెళ్ళాలంటే వెనక ముందు అయితావు. ఆలోచన చేస్తావు. అబ్బా! అంత దూరం వెళ్ళాలా అని. కానీ ఒకే విలేజ్‌లో ఉండి ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు బిజినెస్ ఎందుకు కాదు ఒకసారి ఆలోచించి. ఇక్కడ నీకేమవుతుంది? ప్లాన్స్ ఎక్కువైతున్నాయి. మెంబర్స్ జాయిన్ అయితుర్రు. అండ్ అక్కడ టోటల్‌గా స్ప్రెడ్ అయిపోతుంది బిజినెస్ అనేది. ఓకేనా? నీకింకోటి ఈజీ అయిపోతుంది. వీక్లీ మీటింగ్ పెట్టుకోవడానికి ఇంకా ఈజీ అయిపోతుందక్కడ. ఈ విధంగా స్టార్ట్ చేస్తే చాలా బెటర్‌గుంటది. చూడండి, ఇట్లా మీరేం చేసిర్రు, నీ దగ్గర అమౌంట్ లేకపోతే ఇట్లా ఒక్కొక్కరికి 500 పీవీ సర్కిల్ మనకి ఇప్పియాలి. దాదాపు 8 మందికి ఒకే నెలలో గనుక ఇప్పించారనుకోండి, నీకు ఆల్‌మోస్ట్ నీ ఇన్‌కమ్ వచ్చేసి ఇక్కడ మీదొక సెల్ఫ్ 500 పీవీ, నీ కింద 8 మందికి ఇప్పించిన 4,000 పీవీ వస్తుందిక్కడ. టోటల్‌గా 4,500 పీవీ. అంటే నీకు ఆల్‌మోస్ట్ నీ ఇన్‌కమ్ ఎంత తెలుసా? 15,000 రూపీస్. ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ డైరెక్టర్. ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ డైరెక్టర్. ఒకే నెలలో బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై చేసుకోవచ్చు మనం. సింగిల్ 1 మంత్. ఇక్కడ 15,000 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు డౌట్ రావచ్చు. నీ దగ్గర పైసలు లేకపోతే మీరేం చేసిర్రు? పక్క వాళ్ళని అడ్జస్ట్‌మెంట్ చేసిర్రు. మీకు 15,000 చెక్ వచ్చినప్పుడు ఆ 15,000 చెక్ వాళ్ళకి ఇచ్చేయొచ్చు గదా. ఒక్కసారి ఆలోచన చేయండి. అక్కడ నీ దగ్గర స్టాక్ మిగిలింది. ఆ స్టాక్‌ను రొటేషన్ చేసుకుంటే అయిపోతుంది. సింపులా కాదు ఒక్కసారి యెస్ ఆర్ నో ఒకసారి టైప్ చేయండి ఒకసారి. ఈజీయే కాదా ఒకసారి టైప్ చేయండి.
అర్థమైంది? ఒకసారి అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, సింగిల్ 1 మంత్ లోపల నీకు 15,000 ఇన్కమ్ వస్తున్నప్పుడు వాళ్ళకి బిజినెస్ చేయాలనిపిస్తే ఒకసారి ఆలోచించండి. ఆటోమేటిక్ గా అతను బిజినెస్ చేయడానికి రెడీ అయిపోతాడు. వాళ్ళ డౌన్లైన్స్ ఇట్లా ఆటోమేటిక్ గా వాళ్ళందరూ, ఇప్పుడు మనం రాయల్ కస్టమర్స్ అని చెప్పినాం 20 నుంచి 24 మందిని, వాళ్ళు ఆటోమేటిక్ గా ఇన్కమ్ చేయడానికి వాళ్ళు రెడీ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం యూజ్ చేసే ప్రోడక్ట్స్ నీకు ఇన్కమ్ వస్తుంది ఇక్కడ, దాన్ని నమ్మి ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. సెకండ్ మంత్ ఒకసారి ఆలోచన చేయండి. సేమ్ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. సేమ్ స్ట్రక్చర్ ఇక్కడ ఏంటంటే 500 పీవీ అంటే ఇంతకుముందుకు కోర్ అంటే 160 పీవీ 150 పీవీ, ఇప్పుడు కోర్ అంటే 500 పీవీ, కోర్ అంటే 500 పీవీ, కోర్ అంటే 500 పీవీ. అది మన మనసు లోపల సెట్ అయిపోవాలి ఇంకా. ఓకేనా? ఇదే స్ట్రక్చర్కి వెళ్ళండి. ఇప్పుడు మన కింద 8 లెగ్గులు వేసుకోవాలి. సేమ్ ఇది మనం 500 పీవీ తీసుకొని మన 8 లెగ్గులతోనే వర్క్, వాళ్ళని కూడా సేమ్ 8 లెగ్గులు ఇట్లా చేపిస్తున్న కొద్దీ నీకు అక్కడ టోటల్ గా 36,500 పీవీ వస్తుంది అక్కడ సెకండ్ మంత్. ఓకేనా? నీ కింద 64 మెంబర్స్ వస్తారు. థర్డ్ మంత్ ఒకసారి ఆలోచన చేయండి సార్. థర్డ్ మంత్ వచ్చేసి ఒక్కసారి చూడండి, ఇదే స్ట్రక్చర్ పైన మనం ఫోకస్ పెట్టి పనిచేస్తే టైం పడుతుంది. ఎంబడే కావాలంటే కాదు, టైం పడతా ఉంటది, కానీ మనం చేసినప్పుడు అవుతుంది. ఇక్కడ చూడండి, 3 నెలల 8 లెగ్లతోని 8 ఎల్ఓబిలతోని నువ్వు యూసిడి కంప్లీట్ అయిపోతుంది. యూసిడి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. నీ ఇన్కమ్ వచ్చేసి 4 to 5 lakhs ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. 4 to 5 lakhs ఒక్కసారి ఆలోచన చేయండి. కొంతమంది అనుకుంటుండొచ్చు, సార్ చెప్పడం మస్తు ఈజీ సార్, చేయడం చాలా కష్టం సార్ అంటుండొచ్చు. 100% ఒప్పుకుంటా, కానీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళని చూద్దాము. ఇప్పుడు చూడండి, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే, మనం 500 పీవీలో చేస్తున్నాం కాబట్టి 100% అన్ని రకాల ప్రోడక్ట్స్ మనం యూజ్ చేస్తాం. ఓకేనా? అన్ని రకాల ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాం. ఒకవేళ చూడండి, మీరు సబ్బు తీసుకోలేదు అనుకోండి, అన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటూ సబ్బు తీసుకోలేదు, నువ్వు సబ్బు గురించి వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? 100% చెయ్యలేవు. ఆ కాన్ఫిడెంట్ గా నువ్వు చెప్పలేవు. చెప్పకపోతే వాళ్ళు అస్సలకే తీసుకోరు. అదే నువ్వు ఇందులో ఉన్నటువంటి అన్ని రకాల ప్రోడక్ట్స్ కనుక యూజ్ చేస్తే వాటన్నింటి పైన నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి షేర్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉంటారు. దానికోసం అనేది మనం 100కు 100% ప్రోడక్ట్స్ ఇక్కడ యూజ్ చేయాలి. సెకండ్ వన్ ఏంటంటే 100% వాళ్ళకు మీటింగ్స్ కు ఇన్వైట్ చేయాలి. థర్డ్ వచ్చేసి సార్, మీటింగ్స్ ఇన్వైట్ చేయాలి. తర్వాత నీ యొక్క బిజినెస్ అనేది స్టెబిలిటీగా ఉంటుంది. ఓకేనా? స్టెబిలిటీగా ఉంటుంది ఈ యొక్క బిజినెస్ అనేది. ఇంకోటి రైట్ డూప్లికేషన్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి మనకు వెడ్త్ అండ్ డెప్త్ అనేది ఇంపార్టెంట్. వెడ్త్ ఇంపార్టెంట్, డెప్త్ ఇట్లా ఇంపార్టెంట్. డెప్త్ అనేది ఏంటంటే నీకు ఇన్కమ్ అనేది స్టాండర్డ్ అయిపోతుంది. ఓకేనా? వెడ్త్ వచ్చేసి నీకు ఇన్కమ్ అనేది పెంచుతా ఉంటుంది. ఒక్కసారి అలా ఆలోచన చేయండి. వెడ్త్ అంటే డెప్త్ రెండు ఇంపార్టెంటే. రెండు ఫోకస్ అంటే సమాన ఈక్వల్ గా మన బిజినెస్ వెళ్ళాలి. వెడ్త్ ఇంపార్టెంట్, డెప్త్ ఇంపార్టెంట్. బ్యాలెన్స్ చేస్తూ మనం వెళ్తే వండర్ఫుల్ చెక్స్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. తర్వాత మల్టిపుల్ గ్రోత్ ఇట్లా 100% వస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నో సైడ్ వ్యాల్యూమ్ ప్రాబ్లం. ఎలాంటి సైడ్ వ్యాల్యూమ్ అంటూ ఏముండదు. మరి 500 పీవీని మనం ఎలా తీసుకురావాలి మొమెంటంలోకి అంటే, ఇక్కడ మొమెంటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నిజంగా ఈ రోజు ఈ 500 పీవీ సర్కిల్ ఫస్ట్ మంత్ 40 మంది అచీవర్స్ అయ్యారు జూలై లోపల. ఆగస్టు లోపల వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 150 మెంబర్స్ వరకు అయ్యారు. 150 మంది ఆగస్టు మంత్ లోపల. ఆ 40 మంది నుంచి 150 మందికి ఎలా వెళ్ళిందో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత గ్రోత్ వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఏం చేయాలంటే ఒక మొమెంటం క్రియేట్ చేసినాం ఇక్కడ. ఒక మొమెంటం. ఏ మొమెంటం అంటే వీడియోస్ అప్లోడ్ చేసినాం. వీడియోస్ గ్రూప్లలో వీడియోస్. ఎస్, గుడ్ మార్నింగ్ లీడర్స్, నా పేరు శ్రీనివాస్. నేను ఈరోజు 500 పీవీ సర్కిల్ లో పనిచేస్తున్నాను. ఎందుకోసం అంటే నా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. ఓకేనా? నాకు ఏదైతే చెక్కు ఉంది ఈ టార్గెట్ అచీవ్మెంట్ చేసుకోవడానికి నేను 500 పీవీలో వర్క్ చేస్తున్నాను. ఓకేనా? అలా చెప్పి ఒక చిన్న వీడియో తీసి గ్రూప్ లో ఫార్వర్డ్ చేయాలి. ఇంకో లీడర్ వచ్చేసి
యెస్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు ఇది. నేను 500 పీవీలో చేస్తున్నాను. నా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి. ఈ 500 పీవీలో ఉన్నటువంటి స్టాక్ 2 డేస్‌లో అమ్మేసి నేను మళ్ళీ తీసుకుంటాను. ఈ మొమెంటమ్ అనేది క్రియేట్ చేయాల. ఇంకో లీడర్ వచ్చేసి యెస్ లీడర్స్ నేను 500 పీవీలో తీసుకున్నాను. ఆల్రెడీ 2 డేస్ అయితుంది. ఉన్న స్టాక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మళ్ళా సెకండ్ టైమ్ కూడా మళ్ళా 500 పీవీలో మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నాను తీసి మళ్ళా గ్రూప్‌లో ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ మొమెంటమ్ అనేది ఇంపార్టెంట్. ఒక వీడియోస్ అనేది ఇంపార్టెంట్. ఆ వీడియోని తీసి గ్రూప్‌లలో ఫార్వర్డ్ చేస్తే చెయ్యని వాళ్ళకి ఆటోమేటిక్‌గా అరే! నేను గూడా చేస్తాను. నేను గూడా చేస్తాను. నేను గూడా 500 సర్కిల్‌లో చేస్తానని ఒక థాట్ వస్తుంది. ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఇక్కడ వీడియోస్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? తీసి మీ గ్రూప్‌లలో ఫార్వర్డ్ చేయండి. వీడియో చేయండి. యెస్ లీడర్స్ ఈరోజు నేను వరంగల్ సైడ్ ఎళ్ళాను. ఈరోజు 10 ప్లాన్స్ అయినాయి. నా దగ్గర ఉన్నటువంటి 500 పీలో తీసుకున్నటువంటి స్టాకు 10,000 స్టాకు, 15,000 స్టాక్ ఈజీగా సేల్ కావడం జరిగింది. ఈరోజు ఇంతమంది జాయిన్ అయ్యారు అని తీసి ఒక గ్రూప్‌లో ఫార్వర్డ్ చేసేసి. ఆటోమేటిక్‌గా నీ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి గూడా ఒక దడ పుడుతుంది. ఒక ఫైర్ వస్తుంది. అరే! నేను గూడా చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి అని ఒక ఆలోచన వస్తుంది. ఆటోమేటిక్‌గా ఎట్లా చేయాలి ఏంటి అనేది వాళ్ళు అడుగుతా ఉంటారు. ఓకేనా? చూడండి 500 పీవీలు చేసిన వాళ్ళు ఈరోజు చూడండి ఎంత సక్సెస్ ఉంది అనేది మనకిక్కడ ఈజీగా చూపిస్తాను. వీళ్ళు జస్ట్ 1 ఆర్ 2 మంత్సే అండి. తంగెలపల్లి ఇతను వచ్చేసి శ్రీనివాస్. తంగెలపల్లి శ్రీనివాస్ అనే పర్సన్ సిరిసిల్లలో ఉంటాడు. ఇతను జాయిన్ అయింది 1 మంత్ అయితుంది. బట్ బిజినెస్ స్టార్ట్ చేసింది మాత్రం ఆగస్ట్ 15థ్. అంతకుముందుకు ఫోను జేసినాం. నేను, ప్రసాద్ సార్ ఇద్దరం ఫోను జేసినాం. కానీ టైం అస్సలకి కేటాయించలేదు. ఏమనగానే వాళ్ళ ఇంటికెళ్ళామింగ. ఫోను చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. వాళ్ళ ఇంటికెళ్ళి కూసున్నామింగ. 15,000 స్టాక్ 20,000 స్టాక్ మా దగ్గర ఉండే. 20,000 స్టాక్ తీసుకొని వాళ్ళ ఇంటికాడ కూసున్నాము. కూసున్న తర్వాత ఇంగ ఇంటికి పోయినప్పుడు ఏం చేస్తాడింగ ఆటోమేటిక్‌గా ప్లాన్స్ ఎతుకుతూనే ఉంటాడు ఖచ్చితంగా. ఇంగ ఆ టైం లేదు, ఈ టైంలో మనం చెప్పినా మనమైతే ఊకోం గదా! ఎట్లాగో. ఎందుకంటే ఇంటికి పోయినాం. కాబట్టి ఆయన ఏం చేసిండంటే వాళ్ళని వీళ్ళను పిలిపించిండు, మాట్లాడిపిచ్చిండు. ఆడకున్న 4, 5 వేల స్టాక్ పోయింది. తర్వాత వేరే దగ్గర 8,000 స్టాక్ పోయింది. ఆటోమేటిక్‌గా ఆయనకు నమ్మకం వచ్చింది. అదే రోజు 20,000 స్టాక్ తీసుకుండు అతను. 20,000 స్టాక్ స్టోర్‌కెళ్ళి తీసుకుండు. నేను ఒక వీడియో తీసి ఇట్లా గ్రూప్‌లో ఏసిన ఆల్రెడీ నేను. ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ 15 డేసే అండి ఇతను జాయిన్ అయింది. 15 డేసే 15 రోజులల్లా ఇతను సిల్వర్ డైరెక్టరు. ఇతని కింద శ్రీనివాసన్ పర్సన్ కనిపిస్తుంది గదా! ఇతని కింద ఇంకో సిల్వర్ డైరెక్టర్ అయింది. ఆమె కింద ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్. వితిన్ 15 డేస్ లోపల. ఇద్దరు సిల్వర్ డైరెక్టర్స్ అండ్ ఒక బ్రాంచ్ డైరెక్టర్స్. ఈయన చెక్కు చూడండి 28,478 సిల్వర్ డైరెక్టర్ చెక్. 16 డేస్. వితిన్ 16 డేస్. ఇగో ఈయన కింద ఒక సిల్వర్ డైరెక్టర్ వాళ్ళ ఫోటో ఎయలేదు. వాళ్ళకు 10,000 చెక్ వచ్చింది ఆమెకు. జ్యోతి అని ఉంటది. నెక్స్ట్ ఆమె ఇగో ఇక్కడ చూడండి జి. శ్రీనివాస్ అండ్ స్వాతి మేడం. ఈయన కింద అన్నమాట ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్. ఈయన చెక్ ఎంత 16,000 వితిన్ 16 డేసే. మేము ఆల్రెడీ అక్కడ 3 డేస్ ఉన్నాం. ప్రసాద్ అనే పర్సన్ 3 డేస్ అక్కడనే ఉన్నాడు. 3 డేస్ అక్కడనే ఉండి ఆ విలేజ్‌లో ఉండి అక్కడనే వర్క్ చేసిండు. ఇంటికి రాలేదు. నేను 1 డే టైం కేటాయించిన. అక్కడనే ఉన్నా. 1 డే అక్కడనే నైట్ ఉన్నా. ఈరోజు మార్నింగ్ 4 గంటలకు ఎళ్ళామంటే నైట్ అక్కడనే ఉన్నా. మళ్ళా రేపు నైటు మళ్ళా 10, 11 గంటలకు మళ్ళీ ఇంటికొచ్చినా నేను. నైట్ అక్కడనే కేటాయించి అలా కేటాయించడం ద్వారా ఈరోజు చూడండి ఎంత లెక్కు. పాపం ఈ మంత్ స్టార్ అయితుండు. బట్ ఏందంటే సార్ ఒకటి మళ్ళీ పెట్టండి. బ్యాక్ సార్. ఈ మంత్ స్టార్ అయితుంది. కానీ బ్యాడ్ లక్ ఏందంటే వాళ్ళ మమ్మీ చనిపోయింది మొన్న రీసెంట్‌గా. ఒక 4 డేసో, 5 డేస్ ఏమో అయితుంది అంతే. వాళ్ళ మమ్మీ చనిపోయింది. ఓకేనా? నెక్స్ట్ పర్సన్ చూడండి. ఇక్కడ బాలింగం అనే పర్సన్ ఇక చూసిర్రా? ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్. జస్ట్ 1 మంత్ లోపలనే. ఈయన ఆగస్ట్ 2 తారీఖు జాయిన్ అయ్యిండు. 1 మంత్ లోపలనే ఆయన చెక్ చూడండి. రూ. 19,581 వచ్చింది. ఎలా చేసిండంటే ఇందాక నేను చెప్పిన ప్రాసెస్ ఉంది గదా! ఆ ప్రాసెస్ ప్రకారమే పనిచేసిండు. అదే ప్రాసెస్. అదే కంటిన్యూ చేసిండు. ఆయన చెక్ చూడండి 19,000. ఒక్కసారి ఆలోచన చేయండి. సార్ నెక్స్ట్. ఇక్కడ చూడండి వీళ్ళందరూ ఏందంటే 500 పీస్ సర్కిల్‌లో పనిచేసిర్రు. సార్ వచ్చేసి మనకు శంకర్ సార్ 31,000 సిల్వర్ డైరెక్టర్. 31,000 31,440 చెక్. సార్ వాళ్ళొచ్చి ఇక్కడ ఆర్మూర్‌లో ఉంటారు.
సార్ నిర్మల్ ఉంటుంది సార్, నిర్మల్ ఉంటుంది సార్ వాళ్ళు. మొన్న రీసెంట్‌గా మన గ్రేట్ అప్లయన్స్ సింహచ్చ సార్ నేను వెళ్ళడం జరిగింది అక్కడికి. నిర్మల్ ఒక్కసారి చూడు వాళ్ళ చెక్కులు చూడు 31,000. తర్వాత అంబోజీ రాథోడ్ అని ఈ పర్సన్ ఒక చెక్ 28,000 సిల్వర్ డైరెక్టర్. ఒకే లెగ్‌లో దాదాపు ముగ్గురు సిల్వర్ డైరెక్టర్స్, ముగ్గురు సిల్వర్ డైరెక్టర్స్ అయ్యారు. ముగ్గురు సిల్వర్ డైరెక్టర్స్. ఆ నలుగురికి ఎల్ఓబిలు వచ్చినాయి. ఎంత డెప్త్ లో ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఇతను కిషన్ రావు అని 23,000 చెక్కు, ఇతను 17,000 చెక్కు. ఒక్కసారి ఆలోచన చేయండి. శివకుమార్ అని. తర్వాత మేడం వాళ్ళు ఇక్కడ భవానీ మేడం అని ఉంటది, 11,000 చెక్. ఇక్కడ ఒక్కసారి ఆలోచన, వీళ్ళ చెక్స్ ఎట్లా వచ్చినాయి. వీళ్ళ చెక్స్ అనేది 1 or 2 months అండి, నెలల కొద్ది కాదు, 1 or 2 months లోపల ఇంత చెక్కు. నిజంగా చెప్పాలంటే మా యొక్క బిజినెస్ అనేది ఎఫ్ఆర్యు తర్వాత హై స్పీడ్ లో ఉండేది, ఏకదం డౌన్ అయిపోయింది మొత్తం. ఎందుకంటే మనందరూ తెలుసు మన గజ్వేలే కాబట్టి. గజ్వేల్ లోపల చాలా రకాల కంపెనీలు వచ్చినాయి. చాలా కంపెనీలు మొత్తం ఏం చేసినప్పుడు ఉన్న టీం మొత్తం తీసుకెళ్లేరు వాళ్ళు. ఉన్న టీం మొత్తం తీసేసుకోరు. అప్పుడు మొత్తం నెట్వర్క్ జీరో అయిపోయింది. నెట్వర్క్ ఉంది ఆల్రెడీ, కానీ బిజినెస్ మొత్తం జీరోకి వెళ్ళిపోయింది. ఒక్కసారి ఆలోచన చేయండి. అట్లాంటి టైంలో విత్ ఇన్ 2-3 months నుండి మళ్ళీ 90 స్పీడ్ గ్రోత్ లో అయిపోయింది. మళ్ళీ 40-50% వచ్చినటువంటి గ్రోత్ మళ్ళీ ఏకదం మరీ పెరిగేసింది. ఎలా పెరిగిందంటే ఓన్లీ 500 PV సర్కిల్ లోపలనే. కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి పనిచేయండి. మూమెంటం క్రియేట్ చేయండి. మూమెంటం అనేది నీ నుంచి స్టార్ట్ కావాలి. ఏ అప్లైన్ చేసే కాదు, ఏ డౌన్లైన్ చేసే కాదు, నీ నుంచి మూమెంటం అనేది స్టార్ట్ కావాలి. ఆ మూమెంట్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత నీది అది. ఎందుకంటే నీ బిజినెస్ చూడండి. వీళ్ళంతా 500 PV సర్కిల్ చేసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉండే, వాళ్ళ ఫోటోలు ఇంకా ఇబ్బంది అవుతుందని కొంతమంది మాత్రమే యాడ్ చేయడం జరిగింది. చూడండి ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రతి ఒక్క లీడర్స్ గీట ఖచ్చితంగా 500 PVతో వర్క్ చేయండి. విత్ ఇన్ జస్ట్ ఒక 6 months లోపల చూడండి మీ యొక్క చెక్స్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి లేట్ చేయకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినట్టు మా యొక్క గ్రేట్ ఆల్ అప్లయన్స్ కు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్, గ్రేట్ థ్యాంక్ యూ. 500 Club మీద చాలా విషయాలు అయితే మాకు నేర్పించారు. థ్యాంక్ యూ సార్. కేక్ ట్యాప్.